డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా రిలీజ్ కు సిద్ధమయ్యింది. సెన్సార్ కూడా ఈ యొక్క సినిమాకు యూ సర్టిఫికెట్ అయితే ఇచ్చింది. అలాగే ఈ యొక్క సినిమాను అందరూ చూడవచ్చని చెప్పి దీని అర్థం. వివరాలేకి వెళితే డైరెక్టర్ ఆర్జీవి తీసిన వ్యూహం సినిమా పైన వివాదం కొనసాగుతూ ఉన్న వేళ అమరావతి ఉద్యమ నేత కులికిపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ డిబేట్ లో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1,00,00,000 వాళ్లకు ఇస్తానని చెప్పి తెలిపాడు. అలాగే అందులో పాల్గొన్న యాంకర్ కూడా మనం చూసుకుంటే పదే పదే ఈ మాటలు మాట్లాడవద్దండి, ఇవి చట్ట విరుద్ధం, మీ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పి పదే పదే సాంబశివరావు గారు చెప్పినా కానీ ఆ యొక్క శ్రీనివాసులరావు గారు మనం చూసుకుంటే పదే పదే నేను చెబుతూ ఉన్నాను, రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే వాళ్లకు ₹1,00,00,000 ఇస్తానని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క విషయం పైన పెద్ద దుమారం రేగుతూ ఉంది. మరొక పక్క రామ్ గోపాల్ వర్మ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఇదేనా అధికారిక కంప్లైంట్ గా భావించి అతన్ని అరెస్టు చేయాలని చెప్పి, అలాగే ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు కూడా జనసేన మరియు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆర్జీవి దిష్టి బొమ్మను కూడా దగ్నం చేశారు. అలాగే ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కుక్కలు మా ఇంటి దగ్గర మురుగుతూ ఉన్నాయని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క సినిమా వివాదం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. సినిమా రిలీజ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మేము అడ్డుకుంటామని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఉన్నారు. మరి సినిమా విడుదలవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.